ఇలాంటి వ్యవహారాల్లో ఈ స్వచ్ఛమైన మొక్కలు జీవులు తయారు చేయొచ్చు. అలా తయారు చేసి వాటిని సంకరం చేశాడు. ఇప్పుడు పొడుగు మొక్క, స్వచ్ఛమైన పొడి, స్వచ్ఛమైన పొట్టి, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి చూస్తే మొదటి సంతానం అన్ని పొడుగుగా ఉన్నాయి. ఇక్కడ 6 అడుగులు పొడుగు, పొట్టిది కనపడలేదు. పుట్టి లక్ష్మి ఏమైపోయిందా అనుకుంది. తర్వాత ఈ పొడుగు మొక్కలను మళ్ళీ ఆత్మసంపరాగ సంపర్కం చేస్తే రెండో తరంలో పొడుగు పొట్టి వస్తుంది. కొన్ని పొడుగు కొన్ని పొట్టి వస్తుంది. అది సంకరం అయిపోయింది. ఇది దీనిలోంచి వచ్చే మొక్కలు కొన్ని పొడుగుగా కొన్ని పొట్టిగా ఉన్నాయి. కానీ ఆయన లెక్కలు కూడా వచ్చాయి, లెక్కలయ్యేవారు కూడా. కాబట్టి ఏదో గణిత శాస్త్రపరంగా ఆయన అన్ని లెక్కలు పెట్టి చూశాడు. చూస్తే ఒకే ఒక పర్టికులర్ నిష్పత్తిలో కనిపిస్తుంది. 3 పొడుగు ఉంటే 1 పొట్టు ఉంటుంది. ఆ నిష్పత్తిలో ఉంది చిన్న సంతానం. అలాగే ఆయన రంగు 7 గుణగణాలు పరిశీలన చేస్తాడు. ఈ విధంగా చూస్తే ప్రతి దాంట్లో ఇలాగే వస్తుంది. 2 వేరే వేరే తెలుపు ఎరుపు ఉండే ఫ్లవర్స్ ఉండే మొక్కను సంకలనం చేస్తే మొదటి తరంలో ఏదో ఒకటే కనిపిస్తుంది. రెండో తరంలో 2 కనిపిస్తున్నాయి, ఈ రేషియోలో కనిపిస్తున్నాయి. ఈ 3 ఒక రకం 1 రకం. ఇదంతా ఆయన పరిశీలన చేసి ఈ విధంగా 8 సంవత్సరాలు చేస్తాడు. ఇది సులభం కాదు. ఎందుకంటే అవి ఆత్మపరాగం స్వచ్ఛంగా తయారు చేయాలి, దీన్ని స్వచ్ఛంగా తయారు చేయాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, మన పిల్లకి ఆయన లెక్క పెట్టాలి. ఇన్ని విత్తనాలంతా సేకరణ చేసి అవన్నీ మొదలెత్తి అందులో ఏది పొడుగు ఏది పొట్టి 8 సంవత్సరాలు చేశాడు ఓపిక చేసి తన ఫలితాలన్నీ వాళ్ళు సైన్స్ క్లబ్ అని ఉంటాయి, అందులో ఆ పిల్లకాయలు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అని చెప్పారు. ఎప్పటికీ ఏం అర్థం కాదు. ఈయన ఏంటి జీవశాస్త్రం వాళ్ళు లెక్కలు కూడా వెళ్తున్నట్టు లెక్కలని కాదు కనుక ఆయన కొందరికి అవన్నీ చెప్తాడు. 3:1 రేషియో అంటాడు. ఏంటి పొట్టి అంటాడు, పొడుగు అంటాడు. ఏం అర్థం కాలేదు వాళ్ళకి. సరే ఎందుకు చెప్పాడన్నారు సరిపోయింది. ఆయన చనిపోయిన 16 ఏళ్లకు 16 ఏళ్లకు 3 శాస్త్రవేత్తలు 3 వేరే వేరే దేశాల్లో, ఐరోపా దేశాల్లోనే ఇలాంటి ప్రయోగాలు ఏదో వేరే చేసి అందరూ ఇదే విధమైనటువంటి ఫలితాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరికి వాడు వేరే వేరే దేశాల్లో. కానీ అందరూ ఈ పేపర్ చూస్తున్నట్ట, ఈ పరిశోధన వ్యాసం చూశారట మెండల్. కాబట్టి మాకు ముందు గ్రేటర్ మెండల్నే చేశాడు ఇలాంటి ప్రయోగం, ఇలాంటి ఫలితాలే వచ్చినట్టు చెప్పుకున్నాడు ఆయన, మాకు కూడా అలాంటిదే వచ్చింది అని చెప్పని 3 శాస్త్రవేత్తలు 3 వేరే వేరే దేశాల్లో ఇబ్బంది చెప్పారు. అప్పుడు ఆ విధంగా వీటి యొక్క గొప్పతనం బయటపడింది. ఇది నిజమేనా? అయితే ఒక్క బఠానీ మొక్కలకే వర్తిస్తుందా? అన్ని మొక్కలకు వర్తిస్తుందా? మొక్కలకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని జీవులకు వర్తిస్తుందా? ఇవి కనుక్కోవాలనుకున్నాను. అవన్నీ కొన్ని జంతువుల మీద పక్షుల మీద చేస్తే అదంతా అన్ని జీవులకు వచ్చినట్టుగా కనిపించింది. కానీ ఈ జంతువులకు చేస్తే కొన్ని సంవత్సరాలు కాచుకొని ఉండాలి. పాపాయ కనాలంటే అది 1 గంటుంది 2 గంటుంది. పంది పిల్లలు అలాంటి ఎక్కువ కడుతుంది. కానీ ఈ ఆవులు ఎదురు అట్లాంటివి ఇంకా కొన్ని పక్షులు అవన్నీ కొద్దిగానే గుడ్లు పెడతాయి, కొద్దిగానే అంటే కాకపోని ఉండాలి. పాపాయలు రావాలా, వాడు పెరగాల, వాడు మళ్ళీ పెళ్లి చెయ్యాలి. ఇదంతా చాలా ఇదిగా ఉంది. ఇలా ఉండగా ఆ 19వ సంవత్సరం అంటే 20వ శతాబ్దం ప్రారంభమయ్యేటప్పుడు అమెరికాలో మోర్గన్ అని కొత్తగా చదువుకున్నాడు, 24 ఏళ్ల కుర్రవాడు. ఆయనకు కొత్తగా పరిశోధన చేసేదానికి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. మోర్గన్ అని ఆయన పేరు. అంటే ఆయనకు ఒక స్నేహితురాలు ఉందట. ఈ సమస్య పరిశీలిస్తున్నాడు. పిల్లకాయలు ఎక్కువ మంది కావాలి లెక్క పెట్టాలంటే, పిల్లకాయలు ఎక్కువ కనాలా, కానీ ఆ ఆశానికి చిన్నదిగా ఉండాలి, త్వరగా పూర్తి చేయాలి జీవిత చరిత్ర, త్వరగా కనాలి, 2-3 తరాలు ఇచ్చేదానికి వీలుగా. అలాంటి జీవి ఏముంటుందా అని ఆలోచిస్తూ చర్చిస్తూ ఉన్నాడు వాళ్ళతో వెళ్తూ. దాన్ని ప్రయోగంగా తీసుకున్నాను. ఆయన స్నేహితురాలు చెప్పిందంటే, ఆయన ఈగలు ఉన్నాయి, ఈగలు అయితే నీ బాగా పనికి వస్తాయి ఇలాంటి కార్యక్రమానికి. అది 10 రోజులకు ఒకసారి పిల్లకాయలు కడుతుంది, అది ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, 200 గుడ్లు పెడుతుంది, ఒకటి 200 పాపాయలు కనొచ్చు. ఆ 200 పాపాయలు ఒక తరం కాదు 2 తరాలు చూడవచ్చు, ఒక నెలలో 3 తరాలు చూడవచ్చు. అక్కడ లెక్క పెట్టచ్చు పాపాయలు. పెంచేదానికి కూడా చాలా సులభం. అవి చాలా చిన్న ఈగలు. అవి ఆ ఈగలు ఈ ఒక సీసాలో పెంచేయచ్చు. వాడి మగ ఆడ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాయంటే అది చాలా జాగ్రత్త చేసుకుంటాయి, పాపాయలు కంటాయి, గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు లెక్క పెట్టి ఏమేమి ఎంత వస్తుందని చూడవచ్చు. అది బాగానే ఉందని మొదలు పెడతారు. దాని పేరు సైన్స్లో డ్రాసోఫిలా అంటారు. మనం ఫ్రూట్ ఫ్లై అంటారు. పండ్లు బాగా పండితే వస్తాయి. ఇప్పుడు వంటింట్లో ఇవి ఎక్కువగా పండిపోతాయి అనుకోండి, ఉల్లిపాయలు అవి
ఇది చిన్న నల్ల ఈగలు వస్తాయి మన చుట్టూ. మన దగ్గర కళ్ళ దగ్గర కూడా వస్తుంటాయి. చీకటి ఈగలను ఏదో పేరు పెడతారు అన్నమాట. అది గుడ్డీగల గుడ్డీగలు అవేంటి అవే ఇవి. అవి వాటిలో ఉండే లక్షణాలంతా పరిశీలన చేసి తోక లక్షణాలు, కళ్ళు రంగులు వేరే వేరేగా ఉంటాయట, దాని కాళ్ళు, దాని పొట్ట కింద గీతలు ఉండడం లేకపోవడం, ఇవన్నీ ఆయన తీసుకొని ఒక్కొక్క లక్షణాన్ని ఈ విధంగా అవి కూడా స్వచ్ఛం చేయాలి. మొదట స్వచ్ఛమైన ఎర్ర కళ్ళు ఉండాలా, స్వచ్ఛమైన తెల్ల కళ్ళు ఉండాలా, అట్లా తీసుకొని వాటికి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పాపాయిని పెంచి వాళ్ళ పాపాయిల్లో ఎంతమంది వచ్చారో అది చూసి ఎంతమంది స్వచ్ఛము ఎంతమంది సంకరం పిల్లకాయలు అయితే 2 రకాలు ఉంటారు పిల్లకాయల్లో అని ఇదంతా లెక్కలు కట్టి ఆయన మెండల్గా చెప్పింది. నిజమే, ఇది విశ్వజనీయమైన సూత్రాలు, ఇవి వంశానుగత లక్షణాల సూత్రాలు అంటారు, హెరిడిటరీ లాస్ అంటారు. వచ్చిన తర్వాత ఇంకా ఆ విధంగా ప్రారంభమైందండి వ్యవహారం. ఈ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి, వస్తున్నాయి, సరే ఎక్కడున్నాయి, ఎలా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇంకో చోట వస్తున్నాయి అని 2 ప్రశ్నలకు అందరికీ జవాబు కావాలి. అవన్నీ కనుక్కున్నారు ప్రయోగాల్లో, అందరూ ఒకటి కనుక్కోలేదు. కాబట్టి ఈ DNA అనేది ఆఖరికి 100 సంవత్సరాలు పట్టింది. ఈ 100 సంవత్సరాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ సాధించారు వాళ్ళు. ఆ జన్యువులు కనుక్కున్నారు, 1-2 కాదు, చాలామంది 16 నోబెల్ బహుమతులు ఇచ్చారు ఈ రహస్యాలన్నీ కనుక్కున్నారు. సృష్టి రహస్యాలు ఎవ్వరికి తెలియదు, 100,000 సంవత్సరాలుగా ఎవ్వరికి తెలియని విషయాలు వీళ్ళు 100 సంవత్సరాలు కనుక్కున్నారు. ఆశ్చర్యం వాళ్ళ చరిత్ర, ఒక్కొక్కడు ఏమేమి కనుక్కున్నాడో అసలు చాలా పెద్ద కథ ఇది. మేము చదువుకునేటప్పుడు దీని సంగతి మాట్లాడేవాడు, కానీ వాడికి ఏం తెలియదు. అప్పుడు జన్యు అంటే ఏదో ఉన్నాయి, వాటి వల్ల వస్తున్నాయి అంతవరకు తెలుసు. అవి ఏమిటాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉంటాయి, వాటి నిర్మాణం ఏమిటి, ఎలా పనిచేస్తాయి, వాటి నోరు లేదు, ముక్కు లేదు, అవి ఎట్లా సంభాషణ చేస్తాయి, ఇతరులకి ఎలా చెప్తాయి అని చెప్పంటే ప్రశ్నలకు జవాబులు లేదు. అవన్నీ తర్వాత వచ్చాయి. సరే, ఇవన్నీ మీకు చెప్తున్నాను నేను, భగవంతుని యొక్క గొప్పతనం కనిపిస్తున్నాను. ఇవన్నీ నేను చదువుకున్న వీళ్ళు ఒకసారి మళ్ళీ వెనక తిరిగి చూస్తే శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలు వేయరు, నేను వేసే ప్రశ్నలు వాళ్ళు వేయరు. ఇదంతా మాకు సంబంధం లేదు, ఈ ప్రశ్నలు ఇది వేదాంతం, ఇది సైన్స్ కాదు, ఇది చదువుపెట్టేయండి అంటారు. ఏమంటే ఇవన్నీ చేశారంటే ఎవరు చేశారు ఇది అని అడుగుతున్నాను. ఎవరు చేశారు ఏమిటండి, ప్రకృతి దానంటే కదా ఏర్పడుతూ ప్రకృతిలో అని అంటాడు శాస్త్రవేత్త. ఎలా జరుగుతుందో చెప్తున్నాడు, కానీ ఎవరు చేస్తున్నారండి, దీన్ని చేయాలంటే తెలివి కావాలి కదా. ఎంత విజ్ఞానం, మీకే 1000 సంవత్సరాలు పట్టిందే, మరి 1000 సంవత్సరాలు మీ తండాలు పడితే వచ్చిన విజ్ఞానం అక్కడ కోట్ల సంవత్సరాలు చెంది అక్కడ ఎవడు పెట్టాడని, పెట్టడం కాదు, దాన్ని నడుపుతున్నాడు ఆ విజ్ఞానంతో వ్యవహారాన్ని. మరి ఎవరు ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు, సినిమా స్క్రిప్ట్ సరే ఉంది, స్క్రిప్ట్ ఎవడు రాశాడు, వాడు ఎవరో ఉండాలి కదా రాసినవాడు అని ఇలాంటి ప్రశ్నలు వేస్తే, అలాంటి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు అయిపోవద్దు, కనపడుతుండే తెలియట్లేదా, ఇదే అది ఇదంతా ప్రకృతిలో జరుగుతుంది. ఇలాంటి న్యాచురల్ ఫెనామినా. ఒక మాట తగ్గుతుంది. ఈ మధ్య పెద్ద యుద్ధం జరిగింది, కోర్టు దాకా పోయారు. మన దేశంలో మన సచ్చిదానంద పరబ్రహ్మం అదంతా వింటూ ఉంటాం, ఒప్పుకుంటాం. దేవుడు ఇట్టేగా ఉండాలా అట్టగా ఉండాలా అంటే ఉంటాడే ఎట్లా పడ్డా మొత్తం ఉంటే చాలు అది సర్దుకుంటాం మనం. వాడు అట్టగా వాళ్ళ బైబిల్లో ఎట్ట రాసిందో అట్లాగే జరిగినట్టుగా వాడు భావించి ఒక స్కూల్లో వాళ్ళ చట్టం ఉందంట వాళ్ళ దేశంలో, బైబిల్కి వ్యతిరేకంగా ఎవరు చెప్పకూడదు ఇక్కడ అని ఉంది. కానీ ఈ జీవశాస్త్రం చెప్పేవాళ్ళంతా దేవుడు సంబంధం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఇవన్నీ జరుగుతున్నాయి కనిపిస్తుందా? మరి దేవుడు వచ్చి చేస్తున్నాడా ఈ మనిషి కనపడంలే? ఒక కణం నుంచి 2 కణాలు, 2 నుంచి 4, 4 నుంచి 100, 1000 వచ్చాయి. అవి పక్కన చేరి చెవులు ముక్కులు ఏర్పడ్డాయి, చర్మం మాంసం ఏర్పడింది, కనిపిస్తుండేదా? ఇంకేం కావాలి మీకు? కాబట్టి ఇక్కడ దేవుడు ప్రశ్నే లేదు, దేవుడు ప్రమేయం లేకుండా మనిషి తయారవుతున్నాడు. అంతేకాదు అన్ని జీవులు తయారవుతుంది, మరి దేవుడు మధ్యలో ఎందుకు అని అంటారు శాస్త్రవేత్తలు. కానీ ఈ దైవ సంబంధమైన బైబిల్, దేవుడు, యేసుక్రీస్తు అది నమ్మేవాళ్ళు దేవుడు లేకపోతే ఎలాగ మన జీవితం వాళ్ళకు ఇది వంట పట్టడం లేదు. అది వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు, లాయర్లు, అడ్వకేట్లు. ఏం కట్టాలో ఏందో కట్టాలి, వాటికి కట్టాలు, చేసేదేమో వ్యతిరేకంగా చేస్తూనే ఉంటారు అని అన్నట్టు ఒక అడ్వకేట్.
ఇంకో అదెట్ట చేస్తారా, చట్టం ఉండేది ఎవరు కావాల్సిందే, చట్టం వ్యతిరేకంగా ఎవరు చేస్తాడు, ఒప్పుకున్నాను లేదు. ప్రతి స్కూల్లో చెప్తున్నారు ఇప్పుడు పరిణామ సిద్ధాంతం అని, డార్విన్ సిద్ధాంతం అని. దాని ప్రకారం జీవుల్లోంచి మనిషి వచ్చాడు. మేము బైబిల్లో ఆడము ఇవ్వు దేవుడు వచ్చి సృష్టి చేశాడని అంటే ఎవరు చెప్తున్నారు? స్కూల్లో చెప్పడం లేదు అన్నమాట. స్కూల్లో అంతా కూడా డార్విన్ సిద్ధాంతం చెప్తున్నారు. అందులో దాంట్లో నుంచి కోతి వచ్చింది, కోతిలో నుంచి మనిషి వచ్చాడు అని ఇట్లా హెల్త్ చెప్తున్నారు. ఇదంతా నీ చట్టానికి వ్యతిరేకమే, కానీ జరుగుతుంది ప్రతి స్కూల్లో. అంటే ఆ రెండో అడ్వకేట్ చాలా కోపం వచ్చింది. అదెట్టి చెప్తారు వాళ్ళు, తప్పు కూడా అన్నమాట. అంటే ఇది చూద్దామని పోయి చూసాడు. చూస్తే పుస్తకాలు అంతా రాసింది. సైన్స్ అయ్యే వాళ్ళందరూ ఈ పాఠాలు చెప్తున్నారు స్కూళ్ళలో. ఆయన ఏదో ఒక బోర్డు, ఒక స్కూల్కి బోర్డుకు మెంబర్ అంటే ఆయన వెంటనే నోటీస్ ఇచ్చాడు ఆ సైన్స్ టీచర్. రాయి నువ్వు బయాలజీ చెప్పావంటే నేను ఉద్యోగం ముగిసిన జాగ్రత్త. ఇదేం లేవు, నేను బయాలజీలో ఈ పరిణామ సిద్ధాంతం చెప్పకపోతే బయాలజీ లేదు, జీవశాస్త్రమే లేదు, కాబట్టి నేను చెప్పకపోతే ఎలాగా అన్నాడు. చెప్తే నీ ఉద్యోగం ఉంటుంది, నీ ఇష్టం ఇంకా అన్నాడు వాడు. లీగల్ నోటీస్ ఇచ్చాడు వాడు పోయి వాళ్ళ సంఘంలో చెప్పుకున్నాడు, సైన్స్ టీచర్ల సంఘంలో. ఉదయం చెప్పకూడదు అంటున్నాడు, ఆయన నోటీస్ ఇచ్చాడు, నా ఉద్యోగం ఇస్తానంటున్నాడు. అదేంటి చేస్తాడు ఉద్యోగం, మనం కోర్టుకు పోదాం అని చెప్పి వాళ్ళందరూ సంఘాలు వేసుకొని ఆయన కోర్టుకు పోయారు. పరిణామ సిద్ధాంతం ఇలా ఉంటే ఈ చట్టం ఇలా ఉంది, దీన్ని అమలు చేయమంటున్నాడు ఆయన. వాడు కోర్టుకు వెళ్ళితే వాళ్ళు వ్యతిరేకంగా చెప్పాలి కదా, వాడు జవాబు చెప్పాలి కదా. వీళ్ళందరూ దేవుడి పార్టీ వాళ్ళందరూ చేరి మన దేవుడు తప్పటి పెట్టుకో ఉన్నాడు. వాళ్ళ కోర్టులో వాడు ఏమైతే మన వ్యవహారం చెడిపోతుంది కాబట్టి నేను వాళ్ళ సంఘాలు వేసుకొని వాళ్ళు పెద్ద అడ్వకేట్ పెట్టాను. ఆయన వాడిద్దరు తగులాడుతున్నాడు కోర్టులో. అందుకని దేవుడు ఉన్నాడా, చేసాడా లేదా అని చెప్పాను. ఇంతలో కూడా ఒక అంగట్లో వాడు కోతిని పెట్టాడట. ఏమైనా కోతిని పెట్టామంటే దీని సంగతేనండి వాడు తగులాడుకునేది అక్కడ. కోతి రోజు మనిషి వచ్చాడని కొంతమంది దేవుడు పుట్టించాడని కొంతమంది తగులాడుకుంటున్నారు వాళ్ళు. ఆ విధంగా అది అంచెలంచెలుగా పోయి నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో వాషింగ్టన్లో పోయి పెద్ద కోర్టులో అక్కడ కూడా కోర్టు పైన కోర్టు పోతా ఉంది ఈ వ్యవహారం. ఆ కళ్ళ వాళ్ళు ఎందుకు తగులాడుకుంటారు, ఈ కోర్టు వచ్చిందో. ఎందుకంటే ఆ కోర్టులో అంత ప్రశ్న వేస్తారు కదా. సూర్యుడు దేవుడు పుట్టించాడు, దేవుడు పుట్టించినప్పుడు సూర్యుడు ఉన్నాడా, సూర్యుడు లేకపోతే ఎలా కనపడింది ఆయనకు అని ఇలాంటి తప్పుదని ప్రశ్నలన్నీ వేసి ఇదంతా ఈ వాదనంతా కూడా చాలా అవకతవకగా ఉంది. దేవుడి సంగతి మనం ఎక్కడికి వెళ్తాం, ఏదో జరిగింది, ఎవరి పాటికి వాళ్ళు గమనండి, వాళ్ళ పాటికి వాళ్ళు వీడి పాటికి మీ పాటికి మీరు బైబిల్ చదువుకోని చెప్పుకోండి, వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తామని చెప్పింది దర్శకుడులో రఘురాడు వారికి అని అన్నారు. సరిపోయింది. ఇది కొంతకాలం. ఈ మధ్య మళ్ళీ వచ్చింది ఇదే గొడవ. నా దగ్గర 3 గజెట్లు అవన్నీ ఉన్నాయి, వాళ్ళ గొడవలు అవన్నీ చూస్తే మీకు అర్థం కాకపోయినా కూడా గందరగోళం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓ జనాలు కోర్టులో వారి జాగ్రత్తగా వాడు ఏమని తేల్చారంటే కోర్టులో మీరు చెప్పేది మీరు దేవుడు అంటున్నారు, ఇది సైన్స్ కాదు, వీళ్ళు అనుకునే సైన్స్ కాదండి. అంటే వాళ్ళు ఏమని వాదించారంటే DNA ద్వారా చేశాడండి దేవుడు, ఆడమండి ఇవి కాదు, దేవుడే DNA ద్వారా సృష్టి చేశాడు. ఇదంతా ఎవరు రాశారు అని వేస్తున్నాను కదా ప్రశ్నలు. దేవుడే రాశాడు. ఇదంతా కారణం ఆయన, ఏదో ఒక దివ్యమైన శక్తి దేవుడు ఆ విధంగా చేశాడు. నువ్వు ఏమన్నా చెప్పబోయా, దానికి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఇది సైన్స్ కాదు అని కొట్టివాయిస్తాం. ఎవరు జడ్జి ఇంతవరకు వచ్చింది. మన దేశంలో తగురు రాలేదు, ఎందుకంటే మనం సచ్చిదానంద పరబ్రహ్మం, దానివల్లనే ఇదంతా వస్తుందంటాం. మొదట్లో ఒప్పుకున్నాం, ఆ దేవుడికి ముక్కు చెవులు లేవు, ఆయన సర్వాంతర్యామి, అన్ని విషయాల్లో అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, అది ఇది మనం చెప్పే వేదాంతం తగు పెట్టుకోవడానికి వీలు లేకుండా వచ్చింది. అన్నీ కూడా అందులో కలిసిపోతాయి అన్నమాట. DNA దగ్గరికి వచ్చాం. DNA అది దానివల్ల దర్శనాలన్నీ వస్తున్నాయని కనుక్కున్నారండి. ఇప్పుడు 100 సంవత్సరాలు పట్టింది అది కనుక్కోవడానికి. ప్రతి జీవిలో ఈ జన్యువులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా చేస్తాయని అందిస్తున్నారు. మనిషి సంగతి కనుక్కున్నారు, ఈగ సంగతి కనుక్కున్నారు. అలాగే జొన్నలు, రైస్, బియ్యం మొక్కలు ఎన్ని జన్యువులు ఉంటాయి, ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా విశ్లేషణ చేసి కనుక్కున్నామని రాస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే జొన్న మొక్కలు కూడా చేస్తామని పేపర్లో రాస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం వినడం, ఈ అన్నమయ కోశం సంగతి ఇంత గందరగోళం చేస్తారు శాస్త్రవేత్తలు. అందులో ఈ రీసెంట్గా వచ్చింది ఒకటి చెప్పేసి మూవీ చూస్తాం కదా, అదేమిటంటే ఈ జీవకణాల్లో అన్ని రహస్యమని చెప్తున్నామే, మరి ఇది నిజమే అయితే ఒక్క జీవకణం తీసుకొని అందులో నుంచి ఒక ఆసనాన్ని తయారు చేయాలి కదా.
అని అంటే చేయవచ్చు, చేసేస్తామని. మొదట్లో మొక్కల్లో చేస్తారు, తర్వాత జంతువుల్లో చేస్తారు. ఇట్లాంటి ఇక్కడ గుర్రం ఉంది. ఇది ఇటలీలో తయారైన గుర్రం పాపాయ్. దీనికి డాడీ లేడు, మమ్మీ ఉంటుంది, లేదు మమ్మీ లేదు డాడీ. ఆ శరీరంలో ఉండే జీవకణం ఒకటి తీసుకొని తయారు చేసేస్తాయి పాపాయ్. అలాగే ఛాంపియన్ హార్సెస్ అని ఉన్నాయి. ఛాంపియన్ హార్స్ అంటే గుర్రపు రేసులు పోటీలు పెడతారే, అందులో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. బాగా పోటీకి అదే లక్షణాలు ఉండే పాపాయి కావాలంటే చాలా కష్టం తయారు చేయడం. ఇప్పుడు ఈ సిద్ధాంతంలో క్లోనింగ్ పద్ధతిలో ఒక జీవకణం తీసుకొని దాన్ని పాపాయి తయారు చేస్తే దాని లక్షణాలే ఉంటాయి. దాని జీవకణంలో నుంచి అన్ని వచ్చాయి కాబట్టి అన్నట్టుగా అలాంటిది ఒకటి గుర్రం తయారు చేశారు. ఇక్కడ అనేక జంతువులు తయారైనాయి చూడండి. అన్నిటికీ తల మీద తెల్ల చుక్కలు ఉన్నాయి. పశువులు ఇవన్నీ క్లోనింగ్ ద్వారా తయారైనాయి. ఇది టెక్సాస్లో జరిగిందంట, అమెరికాలో. ఇది పెంచిన ఇది బ్రహ్మన్ బుల్ అంటారు దీన్ని. అది పెంచిన పెద్ద మనిషి అది చనిపోయే దశ వచ్చిందట. 22 ఏళ్ళు వచ్చాయట. ఇది చనిపోయేట్టుగా ఉండేట. చనిపోయేట్టుగా ఉంటే అది చనిపోయేట్టుగా ఉండేట. ఆయన పోయాట టెక్సాస్ యూనివర్సిటీకి పోయి, అయ్యా ఇది అంటే నాకు చాలా ప్రేమ, దీనిలాంటి పాపాయిని ఒకటి తయారు చేసి ఇస్తారా అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఆ ప్రయత్నం ఫలితం ఎంత ముచ్చటగా ఉంది చూడండి. చూడ మమ్మీ లేదు, డాడీ మాత్రం ఉంది. ఎద్దులోంచి ఎద్దునింది వాళ్ళు గట్ట ఎండాని అంటారు అని ఎగతాళి చేసేవాడు. ఇంతకుముందు ఇప్పుడు ఇంకున్నాయి ఎద్దులు. టెస్ట్ ట్యూబ్ వేరే. ఇది క్లోనింగ్ అంటారు. ఒక్క జీవకణం తీసి దాని జర్మన్లోంచి ఈ పాపాయిలు తయారు చేస్తారు ఆ యూనివర్సిటీ వాళ్ళు. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. వాళ్ళ నాన్నగారి లాగానే ఉంది, కానీ అమ్మతో సంబంధం లేకుండా తయారు చేస్తారు నేరుగా. మరి ఇదంతా మొట్టమొదటిలో ఒక గొర్రె పిల్లతో మొదలెట్టుకుంది కదా. కుక్క తయారు చేశాట కొరియాలో, కుక్క పిల్ల. ఇట్లాగే ఒక కాణం తీసుకొని ఆ కాణంలో తయారు చేస్తారు. ఈ విధంగా రకరకాలన్నీ చేస్తారు. మరి వింతైన జంతువులు అన్నీ వస్తున్నాయి. ఇవ్వండి మొట్టమొదటి తయారైంది గొర్రెపిల్ల పొదుగులో ఇచ్చి తయారు చేస్తారు మొట్టమొదటిసారి. ఇంగ్లాండ్ పక్కన స్కాట్లాండ్ అని అంటే అప్పటికి చూడండి, మన శరీరంలో కొన్ని కోట్ల జీవకణాలు. ఒక్కొక్క కణంలోంచి ఒక్కొక్క ఆసనం తయారు చేస్తే ఏమన్నట్టు ఎంతమంది తయారవుతారు చూడండి. మరి ఈ పెళ్ళిళ్ళు గొడవలంతా ఉండవు. ఎవరికి కావాలి పాపాయి వాళ్ళే తయారు చేస్తుంటారు వాళ్ళ శరీరంలో. అప్పుడు ఇవన్నీ మనం విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భగవంతుడు ఆయన ఎంత ఆశ్చర్యకరమైనటువంటి చేయగలిగాడు. మనం ఒక్క మనిషి అని అనుకుంటున్నాం. ఒక్క మనిషిలో ఇన్ని కోట్ల మనుషులు ఉన్నారు. అందరూ ఒకటే మాదిరిగా ఉండేవారు. నీకు చేత కావడం లేదు, కానీ కావాల్సిన మందిని తయారు చేసుకోండి. కావాలంటే పాపాయిలే కావాలంటే పెళ్ళిళ్ళు చేసుకొని నాన్నదండాలు పడ్డా ఎందుకు, ఎవరి పాటి వాళ్ళు నీకు ఇలాంటి పాపాయిని తయారు చేస్తారు అన్నట్టుగా తయారు చేస్తారు. ఇంత వింతగా ఏ మానవుడు ఊహించలేనటువంటి వ్యవహారం అంతా జరుగుతుంది. ఇది ప్రతి జీవికి ఉన్నది. ఇలాంటి ప్రతి జీవి శరీరంలో జీవకణాలు ఉన్నాయి. ప్రతి జీవకణంలో జీవ పదార్థం ఉంటుంది. ఆ జీవ పదార్థం ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా ఉంటుంది, గ్లాస్ లాగా ఉంటుంది. గ్లాస్ లాగా ఉండే పారదర్శకమైన పదార్థంతో మన శరీరం చేయబడింది. మన శరీరమే కాదు, ప్రతి జీవి శరీరం చేయబడింది. మొక్కలు, జంతువులు, తిమింగలాలు, పక్షులు అన్ని శరీరాలు అలాగే ఉంటాయి. కానీ పైన ఏదో పనులు చేస్తానికి గుణగణాలంతా ఏర్పాటు చేస్తుంది. కానీ చీల్చి చెడ్డాడి వాళ్ళ వ్యవహారం అంతా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మాత్రం ఒకటే పదార్థం. ఇప్పుడు వేదాంతం ఏం చెబుతుందంటే ఏకమనేకం భావయ నిత్యం చెబుతుంది. ఒకే సచ్చిదానంద పరబ్రహ్మ అనే శక్తి అనేకంగా ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణ ఏమన్నా ఉన్నదా అంటే ఇగో బంగారు నగలు. బంగారు అనేది ఒకటే ఒకటే పదార్థం, కానీ అందులో ఎన్ని రకాల నగలు వస్తున్నాయి. ఉంగరాలు, నగలు, ప్లేట్లు, గ్లాసులు ఏమేమో తయారు చేస్తారు. కానీ ఏదైనా నువ్వు కంసాల దగ్గర తీసుకెళ్తే వాడు బంగారం చూసి దీని విలువ ఇంత అంటాడు.
ఇంత పెద్ద ప్లేట్ ఇంకేనంట, ఇంత చిన్న నగకేమో ఇంత పెద్ద డబ్బు ఇస్తుంది అని అంటే దాంట్లో ఉండే బంగారు వేరు, దీంట్లో ఉండే బంగారు వేరు, అది లెక్క కట్టాలి. అంతేగాని ఆకారాలు ఆ విధంగా చూసినట్లయితే జీవ ప్రపంచం అంతా ఈ ప్రోటోప్లాజం అనే జీవపదార్థంతో తయారు చేయబడదు. ఆ జీవపదార్థానికి స్వయంగా ఏ రూపం ఉండదు, అన్ని రూపాలు తెలుస్తుంది. అది స్వయంగా ఆడగాదు మగ మగ శరీరంలో అదే ఉంటుంది, ఆడ శరీరంలో అదే ఉంది. సూక్ష్మజీవులు అదే ఉంది, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల్లో, ఏకకణ జీవుల్లో అదే ఉంది, ఈ బహుకణ జీవుల్లో కూడా అదే ఉంది. ఎంత ఆశ్చర్యంగా పైన దానంతగా ఏర్పడుతుంది. దీనికి బంగారు నాణ్యాలు చేయాలంటే కంసారి కావాలి, కుమ్మరి కావాలి, మట్టితోటి ఇవన్నీ వేరే వేరే వస్తువులు తయారు చేయాలి. కానీ ఇక్కడ అన్ని రకాలైనటువంటి జంతువులు, పక్షులు, ఇంకా జీవజాలన్నీ కూడా దానంతగా ఏర్పడుతుంది. ఇంకో ఈ జన్యువుల సహాయంతో ప్రతి దాంట్లో జీవకణ ఒక్కటి తీసుకుంటే అందులోంచి ఆ జీవి యొక్క లక్షణాలన్నీ ఉండేటువంటి జీవి తయారవుతుంది, శరీరం తయారవుతుంది. చూడండి ఆశ్చర్యంగా ఉంది. ఇది మంచి ఉదాహరణ కదా. కాబట్టి బ్రహ్మం అనేది ఉన్నట్లయితే, అది ఏకంగా ఉండి అనేకంగా మారుతున్నట్లయితే దానికి ఏది ఉదాహరణ? అలాంటి ఏదైనా జరుగుతుంది అంటే మన మామూలుగా వేదాంత గ్రంథాలు ఉండే బంగారు మట్టి మంచి ఉదాహరణ కాదు. ఎందుకంటే వాడికి అంతా బయటికి కూడా కావాలి, కంసారో కుమ్మరో. ఇక్కడ